నా బాల్యం విషయానికి వస్తే నేను చదువుకుంది, నా విద్యాభ్యాసం మొదలుపెట్టింది వైజాగ్ ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో అండి. వైజాగ్ ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో స్టార్ట్ చేసి తర్వాత కొన్నేళ్ళు విజయవాడలో చదువుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ తిరిగి వైజాగ్లో గాయత్రి కాలేజ్లో బీఎస్సీ బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ అండ్ బయోకెమిస్ట్రీ చేశాను. ఆ తర్వాత మన గీతం యూనివర్సిటీలో ఎంబీఏ ఇన్ మార్కెటింగ్ అండ్ హెచ్ఆర్ చేశాను. తర్వాత పీజీ ఒక 6 months క్యాంపస్ ప్లేస్మెంట్ త్రూ నేను సెంటర్ మేనేజర్గా వర్క్ చేశాను హైదరాబాద్లో ఒక ఫౌండేషన్స్కి. ఆ తర్వాత పిహెచ్డి చేశాను మన గీతం యూనివర్సిటీలోనే. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే టాపిక్ మీద పిహెచ్డి చేయడం జరిగింది. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ విషయానికి వచ్చేసరికి మాది మామూలు బేసిక్ కామన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మా ఫాదర్ ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ బిల్డర్, కన్స్ట్రక్షన్ కంపెనీ మాది, కన్స్ట్రక్షన్ ఫర్మ్. అండ్ మదర్ హౌస్ వైఫ్. మా చెల్లి ఫుడ్ న్యూట్రిషన్ డైటిక్స్ చేస్తుంది ఆంధ్ర యూనివర్సిటీలో. సో స్మాల్ ఫ్యామిలీ. అండ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అనేసరికి డైరెక్ట్ మా ఫ్యామిలీలో అయితే మాత్రం ఎవరికి డైరెక్ట్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఫస్ట్ నుంచి కూడా బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో సెటిల్ అయ్యాము. సో అది పాలిటిక్స్ అనేది చెప్పాలంటే చిన్నప్పటి నుంచి కూడా సర్వీస్ మోటో ఎక్కువ అండి నాకు. ఏదైనా సరే ఒక పర్సన్ని చూస్తే ఏదైనా హెల్ప్ చేయాలి, సర్వ్ చేయాలని చెప్పి ఇంటెన్షన్స్ ఉండేవి. అంటే బేసికల్గా మా మదర్ కూడా చెప్పింది ఏంటంటే ఎవరు పని చేసినా కూడా మనకి ఫుడ్ కోసం పని చేస్తారు. సో మనతో పాటు ఎప్పుడైనా మనం తింటున్నప్పుడు ఒక 10 మందికి షేర్ చేయమని చెప్పి నేర్పించారు. సో అప్పటి నుంచి 10 మందికి షేర్ చేయడం కానీ, లేదంటే కనుక ఎవరైనా పర్సన్ ఒక తప్పు చేశాడు ఎందుకు చేశాడు, సో అతని చుట్టూ వచ్చిన సొసైటీ చేసిన మిస్టేక్, లేదంటే కనుక అతను ఎలా ఫోర్స్ చేయబడ్డాడు దాని గురించి ఆలోచించేవాడిని. అది తప్పు చేశాడు అంటాం కంటే ఎందుకు చేశాడు అనే పర్సెప్షన్తో ఆలోచన మొదలయ్యేది. సో అలా సొసైటీ మీద నాకు ఒక ఇంప్రెషన్ ఉందండి. సొసైటీ మీద అంటే ఒక జనరేషన్ మారాలి, లేదంటే కనుక ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎలా ఉందంటే ప్రతి ఒక్కళ్ళ కోసం స్వార్థంగా ఆలోచించే జనరేషన్. ఇప్పుడు లేటెస్ట్గా మన ఇండియా వచ్చి యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో ఇప్పుడు కనుక ఇది ఏదైనా సరే యూత్ ఒక చేంజ్కి ససెప్టబుల్ ఉందంటే అది యూత్. దేనన్నా వెంటనే తీసుకుని మారగలిగే జనరేషన్ మన యంగ్ జనరేషన్. సో ఇప్పుడు ఏదైనా సరే వాళ్ళు తీసుకుని మారగలిగినప్పుడు వై నాట్ టేక్, మంచి ఎందుకు తీసుకోకూడదు. సో మంచిని తీసుకుని వాళ్ళు కనుక మారగలిగితే డెఫినెట్గా మనకి రాబోయే జనరేషన్ ఇంకా వీళ్ళ పిల్లలు వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు కనుక డెఫినెట్గా మనకి చాలా బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. సో అందుకని చెప్పి ఎవరో ఒకరు రావాలి మార్పు కోసం. ఆ మార్పు అనేది మనకి నాకు శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు, మన వివి లక్ష్మీనారాయణ గారు చెప్పారు ఒక మాట. ఒక నిచ్చెన్ని మనం కడగాలంటే కనుక పైనుంచి కనుక కడుక్కుంటా కిందకు వచ్చామనుకోండి దాన్ని అప్పుడే సాల్వ్ అవుతుంది తప్ప మన కింద నుంచి కడుక్కుంటా పైకి ఎక్కి మళ్ళీ కిందకి దిగామనుకోండి కింద మళ్ళీ అదే డస్ట్ అవుతుంది. సో ఏదైనా సరే హైయెస్ట్ లెవెల్లో మనం దాన్ని క్లీన్ చేసినప్పుడే మనకి ఒక చేంజ్ అనేది ఉంటుందని చెప్పన్నారు. సో సేమ్ అలాగే ఏదైనా మన ఇండియన్ గవర్నమెంట్లో చూసుకుంటే హైయెస్ట్ పొలిటీషియన్స్ ఉంటారు. సో ఆ పొలిటీషియన్స్ దగ్గర నుంచి మనం మార్పు చేయగలిగితేనే ఒక సిస్టంలో చేంజ్ అవుతుంది. మీరు ఎంత పైన ఎంత పెద్ద దొంగల్ని పెట్టి కింద వాళ్ళని తీసుకెళ్ళి కింద సబార్డినేట్స్ ఎంత మీరు హెరాస్ చేసినా వాళ్ళు మారరు, ఎందుకంటే వాళ్ళ మీద పెట్టే ప్రెషర్ లాంటిది. సో మనకు టాప్ లెవెల్ క్యాడర్నే మార్చాలంటే ఎవరో వచ్చి మారుస్తారంటే కుదరదు. మనమే వెళ్ళి ఒక స్టెప్ తీసుకుని మనమే ముందుని మార్చాలి. నాది ట్రూ పాలిటిక్స్లో కాదండి. 2010 నుంచి కూడా నేను పవన్ కళ్యాణ్ గారి బర్త్డేస్ ఎక్కువ, అంటే ఆయన బర్త్డే రోజు సెలబ్రేట్ చేయడం కానీ, సర్వీస్ యాక్టివిటీస్ చేయడం కానీ ఆ రోజు చేస్తూ వచ్చేవాడిని. మన జనసేన పార్టీ అంతకుముందు కూడా లోక్సత్తా పార్టీ అంటే నాకు నచ్చేదండి. లోక్సత్తా పార్టీ నేను ప్రజారాజ్యం తెలిసిందే, అప్పటి యూత్ అందరూ ఎలా అట్రాక్ట్ అయ్యారో నేను కూడా ప్రజారాజ్యం పార్టీకి అలాగే అట్రాక్ట్ అయ్యాను. కాకపోతే ఫుల్ ఫ్లెజ్డ్గా చేయలేకపోయాను. అప్పుడు మనకి చిన్న ఏజ్ చదువుకుంటూ ఉన్నాం మనం. సో మనకి తెలిసిన ఫ్రెండ్స్కి చెప్పడం, ఇలా మోటివేట్ చేయడం జరిగింది. తర్వాత ప్రజారాజ్యంలో కొంత మనకి ఇంట్రెస్ట్తో, సెల్ఫ్ ఇంట్రెస్ట్తో మనం క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే మన జనసేన పార్టీ పెట్టారో, పార్టీ పెట్టిన ఫస్ట్ డే మనకి మార్చి 14, 2014లో మేము అంతా ఫ్రెండ్స్, యూత్ అంతా, మన స్టూడెంట్స్, వైజాగ్ స్టూడెంట్స్ అంతా కలిపి మనకి బీచ్ రోడ్లో ర్యాలీ చేసుకుంటా మనకి ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్లో లైవ్ టెలికాస్ట్ చేశారండి మన సార్ స్పీచ్ని. సో ఆ రోజు మేమంతా కలిపి ఆ స్పీచ్, మాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఆ స్పీచ్ అసలు అంటే పార్టీ పెడుతున్నారని తెలుసు, ఆ స్పీచ్లో ఏం మాట్లాడతారో తెలియదు. కానీ మనకు ఆ స్పీచ్ విన్నాక ప్రతి ఒక్కళ్ళు షాక్ అయ్యాం, ప్రతి ఒక్కళ్ళు చాలా మనకి ఇన్స్పైర్ అయ్యాం అన్నమాట. ఇలాంటి రాజకీయ నాయకులు మనకు కావాలి అని చెప్పి ముందు నుంచి తెలిసింది సార్ మాట్లాడతారని చెప్పి. కానీ ఒకేసారి ఆ బ్లాస్ట్ అనేది జనసేన పార్టీ లాంచ్తో వచ్చింది. సో అప్పటి నుంచి కూడా నేను ఫుల్ టైం పాలిటిక్స్లోకి వద్దామని చెప్పి డిసైడ్ అయ్యి ఆ డే 1 నుంచి నేను పార్టీ కోసం వర్క్ చేయడం స్టార్ట్ చేశానండి. పాలిటిక్స్లో నా ఆశయం అనేది డెఫినెట్గా ఒక జనరేషన్ చేంజ్ అవ్వాలనే ఆశయం నాకు. మోర్ దాన్ ఒక పర్సన్గా నేను ఏం అచీవ్ చేస్తానే దానికంటే
నేను అచీవ్ చేసిన దానివల్ల ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యేదని నాకు ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఒక జనరేషన్, ఇప్పుడు నేను ఎంత ఫ్రెష్గా, ఇప్పుడు ప్రతి పొలిటికల్ పార్టీలో కూడా ఎక్స్‌ప్లాయిటేషన్ ఎక్కువ ఉంటుంది. యూత్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు. సో ఆబ్వియస్గా గెలిచిన వాడు ఏం చేస్తాడు, నన్ను ఎక్స్‌ప్లాయిట్ చేస్తే తప్పు లేదా, నేను ఇంకోటి ఎక్స్‌ప్లాయిట్ చేయకూడదా అని చెప్పి వాడి కింద క్యాటర్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తాడు. కానీ జనసేన పార్టీలో నన్ను పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి ఎక్స్‌ప్లాయిటేషన్ లేకుండా నన్ను ఈరోజు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయికి తీసుకొచ్చారు. సో నేను రేపటి రోజు నాకు చేతనంత సహాయం చేసి యూత్ని అంతే ఫేర్గా, అంతే ఎక్స్‌ప్లాయిటేషన్ లేకుండా వాళ్ళని ఒక జెన్యూన్ వేలో వాళ్ళని పైకి తీసుకురాగలిగితే కనుక వాళ్ళని ఇంకో 10 మందిని చేస్తారు. సో అలా మనకి కంప్లీట్గా ఒక జనరేషన్ అనేది మార్పు వస్తుంది. సో నా ఆశయం అనేది, నా జర్నీని నేను ఎంత ఫేర్గా నన్ను పవన్ కళ్యాణ్ గారు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారో అంతే ఫేర్గా అట్లీస్ట్ నెక్స్ట్ రాబోయే జనరేషన్ నేను తీసుకురావాలని నా ఆశయం అండి. జనసేన పార్టీ అనేది నాకు చాలా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ముఖ్యంగా 2014 నుంచి మార్చి 14 నా జర్నీ మొదలైంది. అప్పటి నుంచి కూడా ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ చేసుకుంటూ వచ్చేవాళ్ళం. హుదూద్ వచ్చింది మన వైజాగ్కి. హుదూద్ వచ్చినప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారిని, ఆయన సార్ వైజాగ్ రావడం, ఒక 50 lakhs మన వైజాగ్ హుదూద్ రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది. అప్పుడు నేను సార్ని కలిశానండి. పవన్ కళ్యాణ్ గారు నాకు ఒకటే చెప్పారు, అప్పుడు మన వైజాగ్ ఈ టైంలో ఏంటంటే బ్లాక్ మార్కెట్ ఎక్కువ ఉంటుంది, జనాలు ఎక్స్‌ప్లాయిట్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. సో మీరు యాజ్ అ యూత్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఎక్కడైనా సరే ఎక్కువ రేట్లకు అమ్ముతున్నా అది మీరు దాన్ని అరికట్టండి, మీకు చేతనంత సాయం చేయమని చెప్పారు. అప్పుడు మేము మా సైడ్ నుంచి కొంత బిల్డర్స్ దగ్గర నుంచి కొంత ఫండ్ రైజ్ చేసి, మన అదర్ స్టేట్స్ నుంచి ఉన్న జన సైనికుల దగ్గర నుంచి పంపించిన ఐటమ్స్ని అన్నీ కూడా మేము డిస్ట్రిబ్యూట్ స్టార్ట్ చేసాం. సో అలా మనకు సర్వీస్ చేయడానికి అప్పటి నుంచి పార్టీ పరంగా స్టార్ట్ అయింది. ఆ తర్వాత మీకు పార్టీ విషయాలకు వచ్చేస్తే కనుక, మన ప్రజా పోరాట యాత్రలో నేను పవన్ కళ్యాణ్ గారితో 13 జిల్లాల్లో తిరగడం జరిగిందండి. అది నాకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాలి. సార్ ఎప్పుడు చెప్తారు, మనం ఏది కూడా సింపుల్గా సాధించలేము, మనకి ఏదన్నా ఒక సాధించాలి, రాజకీయంగా సాధించాలంటే ముందు నువ్వు నలగాలి, ఒక మనిషిగా నలగాలి, ప్రతి చిన్న పని దగ్గర నుంచి పెద్ద పని వరకు నువ్వు నేర్చుకోవాలి. అలాగే పోరాట యాత్ర మొత్తంలో కూడా నాతో ప్రతి పని ఆయన చేయించడం జరిగింది. ఇప్పుడు జనసేన పార్టీ ఏ మీటింగ్ తీసుకున్నా కూడా మార్చి 14 ఆవిర్భావ సభ దగ్గర నుంచి ధవళేశ్వరం కవాత్ వరకు కూడా ప్రతి దాంట్లో నాకు ఒక మంచి రోల్ ఇచ్చారు, ఆయన మంచి ఛాన్స్ ఇచ్చారు. కొన్నిసార్లు తప్పు చేశాను, కొన్నిసార్లు నేర్చుకున్నాను, కానీ అల్టిమేట్గా సక్సీడ్ అయ్యాను ఆయన చెప్పిన పని చేయడంలో. సో అది నాకు ఎలాంటి ఒక మంచి మోరల్ బూస్ట్ ఇచ్చింది. ముందు ఆయన ఒక ఫ్రీ హ్యాండ్ ఇస్తారు సార్ నాకు, నువ్వు ఇది చేస్తావా, ఇలా చెయ్యి అని చెప్పి వదిలేస్తారు తప్ప, నువ్వు ఏం చేస్తావు కంటిన్యూస్గా ఫాలో అప్ అనేది, దీంట్లో ప్రెషర్ పెడతావు అనేది ఉంటుందండి, నువ్వు నేర్చుకో అని చెప్పి అంటారు సార్. సో ఎప్పుడైతే మనకు ఫ్రీ హ్యాండ్, ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, మనం నేర్చుకో అనే మాట వస్తుందో, సో తప్పకుండా మనం కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, అది సక్సెస్ అవుతుంది. ఇంకే సక్సెస్ కాబట్టి నెక్స్ట్ దాంట్లో మనం దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఆ ఫ్రీ హ్యాండ్ అనేది మన జనసేన పార్టీలో మాకు ఇచ్చారు. మేజర్గా మనకి నేను చేసిన వాటిలో ఏంటంటే, ఉద్దానం నాకు ఇప్పటికీ గుర్తుండిపోయే ఒక ప్రాజెక్ట్ అండి. జనసేన పార్టీకి వచ్చాక మనకి కొంతమంది జన సైనికులు, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన జన సైనికులు కానీ, లేదంటే కనుక అక్కడ ఉన్న కొంతమంది యాక్టివిస్టులు కానీ ఈ ఉద్దాన సమస్య పోరాడుతున్నారు. నేను కూడా పిహెచ్డి రీసెర్చ్లో భాగంగా కొంత శ్రీకాకుళం బుడితి అనే విలేజ్కి వెళ్ళినప్పుడు నాకు ఫస్ట్ టైం తెలిసింది ఉద్దానం అనే సమస్య ఉందని. ఆ తర్వాత శ్రీకాకుళం సంబంధించి కొంతమంది సైనికులు కూడా దాని మీద పోరాడుతున్నప్పుడు నా వంతుగా నేను కొంత రీసెర్చ్ చేయడం జరిగింది. అది పవన్ కళ్యాణ్ గారికి అందజేయడం జరిగింది. ఆయన దాన్ని చూసి, లేదు ఇక్కడ విషయం, అప్పటికే పవన్ కళ్యాణ్ గారికి ఆయన మైండ్లో మనకు ఉద్దానం అనే ప్రాంతం ఉంది, అది ఉద్దానంలో ఇలాంటి సమస్య ఉందని చెప్పి ప్రజారాజ్యం కాలం నుంచి తెలుసు ఆయనకి. అది ఎప్పుడైతే నేను ఒక రీసెర్చ్ ఇవ్వడం, నా నోట్ ఇవ్వడం జరిగిందో, అది సార్ అక్కడ మనకు మీటింగ్ పెడతామని చెప్పారు. సో అప్పుడు ఆ రోజు నేను అనుకోలేదు, అంటే మనకి ఇంత ఏదైనా మనిషి ఇది సాధించగలడు అని చెప్పి, ఒక మనిషి చెప్తే ప్రపంచం చూస్తుంది అని చెప్పి నాకు అప్పుడే తెలిసింది. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మనకి జనవరి 3న వచ్చి ఒక సభ పెట్టారో ఇచ్చాపురంలో, ఆ రోజు ఆ సమస్య గురించి 20 ఏళ్ళగా ప్రపంచం తెలియని సమస్యను బయటికి తీసుకురావడం జరిగింది. ఒక మనిషి మాటకి ప్రపంచం స్పందించడం అంటే ఫస్ట్ టైం నేను ఆ రోజే చూశాను. సో ఈరోజు మన ఉద్దానం ప్రాంతంలో ఒక మార్పు అయితే వచ్చిందండి. వాళ్ళకి 2,500 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది డయాలసిస్ పేషెంట్స్కి. వాళ్ళు నాకు ఒకటే చెప్పారు, నాకు ఫస్ట్ కోరిక ఏంటంటే మాకు పెన్షన్ ఇవ్వాలనేది. ఈరోజు అది సాధించగలిగాం. అక్కడతో ఆగకుండా రేపన్న రోజు మనకు ఉద్దానం సమస్య అసలు మనకి ఎందుకు వస్తుంది అనేది, దాని రూట్ లెవెల్ నుంచి కూడా తప్పకుండా మన జనసేన పార్టీ ప్రభుత్వం రాగానే మనం దాని చర్యలు తీసుకుని ఉద్యానవనాన్ని మరో ఉద్యానవనంగా మార్చి చూపిస్తామని చెప్తున్నాను. అంతేకాకుండా మేజర్గా ఉద్యమాల జోలికి వచ్చేసరికి, నేను మన Jan 26 వైజాగ్ బీచ్ రోడ్లో ప్రొటెస్ట్ చేసింది యూత్.
స్పెషల్ స్టేటస్ కోసం. దాంట్లో నేను మేజర్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో పోలీసులు లాఠీ చార్జ్ చేయడం, మమ్మల్ని తీసుకెళ్ళటం. కానీ ఆ రోజు మాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది, ఎందుకంటే మేము అనుకున్నది మేము సాధించి చూపించాం. పవన్ కళ్యాణ్ గారు కూడా దాంట్లో మాకు ఎంతో సపోర్ట్గా నిలవడం జరిగింది. చాలామంది ఆయన క్వశ్చన్ చేశారు, మీరు ఆ రోజు వచ్చి ఉండొచ్చు కదా, మీరు ఆ రోజు రావచ్చు ఆ ప్రత్యేక హోదా సందర్భంగా, మనకి యూత్ అంతా కలిపి కొంత స్పెషల్ స్టేటస్ కోసం ప్రొటెస్ట్ చేసినప్పుడు మీరు ఎందుకు రారు అని చెప్పి. ఆయన ఒకటే చెప్పారు, ఇది విద్యార్థులు చేస్తున్న పోరాటం, దీన్ని రాజకీయం చేయకూడదు, ఏ రాజకీయ పార్టీ దీనికి సంబంధం లేనప్పుడు బయట నుంచి సపోర్ట్ ఇవ్వాలి తప్ప వచ్చి రెచ్చగొట్టే చర్యలు చేయకూడదని చెప్పి మాకు ఆయన ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చారు. సో అది ఆ రోజు నాకు నేను చేసిన ఆ స్పెషల్ స్టేటస్ కోసం ఉద్యమం అనేది ఎప్పటికీ నాకు గుర్తుంటుందండి. పవన్ కళ్యాణ్ గారిలో నచ్చే విషయాలు అనేది ప్రతి విషయం నచ్చిన విషయమే అండి. ఎందుకంటే ఆయన లాంటి వ్యక్తితో ట్రావెల్ అవ్వడం అనేది ఒక చాలా గొప్ప అచీవ్మెంట్ లాంటిది. సో ఆయన గురించి ఎవరైనా సరే తప్పుగా అనుకుంటున్నారంటే వాళ్ళు ఆయన్ని కలిసి ఉండకపోవచ్చు. డైరెక్ట్గా ఒక పర్సన్ కనుక ఆయన డైరెక్ట్గా ఒకసారి ఒక 5 minutes ఆయన మాట్లాడితే వాళ్ళకి ఉన్న ఏ నెగిటివ్ ఒపీనియన్ పోతుందండి. ఎందుకంటే ఆయన గురించి తెలియక మాట్లాడేవాళ్ళే తప్ప తెలిసి తప్పుగా మాట్లాడేవాళ్ళు ఒకళ్ళు కూడా ఉంటారు మనకు, నాకు తెలిసి ప్రపంచంలో. అంత మంచి పర్సన్ ఆయన, అంత మంచి క్వాలిటీస్తో ఉన్న పర్సన్ ఆయన. మేబీ మనకి రాబోయే తరాలు మళ్ళీ ఆయన లాంటి వ్యక్తిని మళ్ళీ చూస్తారని కూడా నేను అనుకోను. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న విషయాల్లో ఒక గొప్ప విషయం ఏంటంటే ఆయనకి అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టే ఎదురుకుండా చెప్పేవాళ్ళు మాట వింటారు. ఏదైనా ఒక దాని గురించి నాకు బాగా తెలుసు అనుకోండి, ఎవరైనా వచ్చి నాకు దాని గురించి మళ్ళీ నాకు ఒక ఏదో కొత్త విషయంలో నాకు చెప్తే నాకు చిరాకు వస్తుంది, నాకు తెలిసి ఏం చెప్తాను నువ్వు అంటాను. కానీ అలా కాదు, వింటారు, విని దాంట్లో కరెక్షన్స్ ఉంటే అది ఇలా కదా అలా కదా అని చెప్పి మళ్ళీ చిన్నపిల్లల డౌట్స్ కూడా అడుగుతారు. ఆయన అన్నీ తెలుసు, మళ్ళీ తెలియదని కాదు, అలా మనకి తెలిసిన విషయాన్ని కూడా ఎదుర్కొనేవాడు చెప్పేటప్పుడు ఓర్పుగా వినడం అనేది చాలా గొప్ప విషయం అండి. వినడం అనేది నాకు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు అనే పవన్ కళ్యాణ్ గారి గురించి నాకున్న రిలేషన్ ఏంటంటే మనకి ఒక గురు శిష్యుల సంబంధం ఉంటుంది అని చెప్పి అంటాను నేను. ఎందుకంటే గురు శిష్యులు కూడా నాకు తెలిసి మనకి అమ్మ నాన్నలు లేదంటే కనుక మన తల్లిదండ్రులు మనకి 7 జన్మల పాటు ఎలాగైతే రిలేషన్ ఉంటుందో ఒక గురువుకి శిష్యుడికి కూడా అలాంటి రిలేషనే ఉంటుంది. మనకి ఆ గురువు ఎప్పుడైతే మనకి రావాలనుకుంటారో మన లైఫ్లో ఆ తప్పకుండా గురువు ఆ రోజు వస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు నా జీవితంలోకి రావడం జరిగింది, లేదంటే నేనే ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగిందని చెప్పచ్చు. సో ఆయన ఎప్పుడైతే నా జీవితంలోకి ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి కూడా నాకేంటంటే ఒక పాత్ కనిపించింది అనమాట. నీ రూట్ ఇది, నీ జర్నీ ఇది అని చెప్పడం జరిగింది. సో నేను నా గురువుగా నేను భావిస్తానండి. మన భీమిలి సీట్ నాకు కేటాయించడంపై అది చెప్పాలంటే భీమిలి అనేది మన వైజాగ్ జిల్లా మొత్తంలోనే ఒక పెద్ద కాన్స్టిట్యున్సీ అండి. సుమారు దాని ఓటింగ్ వచ్చి 3 లక్షల పైచిలకు ఓటింగ్ ఉంది, 3,08,000 వరకు ఓటింగ్ ఉంది. మనకి విస్తీర్ణ కూడా చాలా వైజాగ్ జిల్లా మొత్తంలోనే పెద్ద విస్తీర్ణ కలిగిన కాన్స్టిట్యున్సీ అది. జనరల్గా అలాంటి కాన్స్టిట్యున్సీని ఒక కుర్రవాడు, ఒక 29 years యంగ్ పర్సన్కి ఇవ్వాలంటే ఏ రాజకీయ పార్టీ కూడా సాహసం చేయదు. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే మన వైజాగ్ మ్యాప్ తీసుకుంటే పైనుంచి చూసినప్పుడు మీకు భీమిలి కాన్స్టిట్యున్సీయే ఖాళీ ల్యాండ్లు కానీ లేదంటే కనుక మనకి ఆపర్చునిటీ ఏదైనా ఒక సెజ్యులర్ లేదా ఒక కంపెనీకి ఇండస్ట్రీకి ఇవ్వాలన్నా కూడా మనకి భీమిలి అనువైన ప్రాంతం. ఆ ప్రాంతంలో మనం కనుక దాన్ని భీమిలిని కాపాడకపోతే రేపటి రోజులు ఈ రాజకీయ రాబందులు, ఈ భూ బకాసురులు వచ్చి ఉన్న ల్యాండ్ని కూడా తిరేస్తారు. రేపటి రోజు మన యువతకి లేదంటే కనుక అక్కడ ఉన్న ప్రజలకి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా చేస్తారు. ఇప్పటికే చాలా వరకు భూములు వాళ్ళు తినేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మనం కనుక ఉన్న భీమిలిలో ఉన్న భూములు కాపాడుకోకపోతే కనుక అది రేపటి తరాల కోసం మనం ఏమి చేయలేని వాళ్ళం అవుతాం. సో తప్పకుండా మనకు భీమిలి ప్రజలకి లేదంటే కనుక మన ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా భీమిలిని ఒక మంచి హబ్గా చేయాలని చెప్పి ఆయన ఎప్పుడు భావించేవాళ్ళు. అది మనకి మెగా అభిమానులు సంబంధించి ఒక మంచి ప్రాంతం అది. అలాంటి సీట్ని మీకు ఎప్పుడు కూడా ప్రజలు ఒకటే చెప్పారు, మేము ఓటేసి గెలిపించినప్పుడు చిరంజీవి గారిని చూసి గెలిపించిన ప్రజలు ఎప్పుడు మా అభిమానాన్ని మేము మార్చుకోలేదు. మళ్ళీ తిరిగి మన జనసేన పార్టీ భీమిలి సీట్ని కైవసం చేసుకుంటుందని చెప్పి చాలా గట్టిగా చెప్తున్నారండి ప్రజలు. ఇప్పుడు నాకు వచ్చి నా ప్రత్యర్థులు వైసీపీ నుంచి అవంతి శ్రీనివాస్ గారండి, టీడీపీ నుంచి సబ్బం హరి గారు. వాళ్ళిద్దరూ కూడా ఎంపీలుగా చేసిన వ్యక్తులే, పెద్ద రాజకీయ నాయకులు. వాళ్ళంత ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్గా నాకు లేదని చెప్పి, రాజకీయ ఎక్స్పీరియన్స్ నాకు లేదని చెప్పాలి. కానీ ఏదైనా ప్రజలకు చెయ్యాలి లేదంటే కనుక ఉద్యమాల్లోంచి రావాలి అనే తపన, నేర్చుకోవాలి అనే తపన నాకు తెలిసి వాళ్ళిద్దరికన్నా ఎక్కువ ఉందని నేను భావిస్తున్నాను. ఎప్పుడైతే మనకి
ఒక విషయం గురించి నాకు తెలియదు, నేను నేర్చుకోవాలి అనే ఆలోచన ఉంటుందో అది తప్పకుండా ఒక మంచి చేంజ్కి సంకేతం అని నేను భావిస్తాను. సో అలాంటి ఇద్దరు పెద్ద రాజకీయ నాయకుల మధ్య నాకు పోటీ ఇవ్వడం అనేది నాకు ఒక మంచి ఆపర్చునిటీ లాంటిది. సో డెఫినెట్గా వాళ్ళిద్దరి మీద మనం పై చేయి సాధించి ప్రజలకి కావాల్సింది యువత, ప్రజలు కోరుకునేది ఒక మార్పు. సో ఆ మార్పే జనసేన, ఆ మార్పు భీమిలికి సంబంధించినంతవరకు కూడా జనసేన పార్టీ అభ్యర్థిగా నేను అవుతానని చెప్పి నేను భావిస్తున్నానండి. నా ప్రత్యర్థులు వచ్చేసరికి వైసీపీ నుంచి అవంతి శ్రీనివాస్ గారండి, మరియు టీడీపీ నుంచి సబ్బం హరి గారు. రీసెంట్గా మన ఒక మీటింగ్లో నేను మాట్లాడుతుంటే మన వైసీపీ కార్యకర్తలు కొంతమంది వచ్చి అవంతి శ్రీనివాసరావు గురించి మాట్లాడే స్థాయి నీది కాదు, నువ్వెంత, నీ స్థాయి ఎంత అని చెప్పి నన్ను అడగడం జరిగిందండి. నేను ఒకటే చెప్తాను, నాకు నిజంగా స్థాయి లేదు దేంట్లో, వాళ్ళంత ఆస్తిలో నాకు స్థాయి లేదు, నిజమే నాకు స్థాయి లేదు దేంట్లో, వాళ్ళు చేసినంత అవినీతిలో నాకు అంత స్థాయి లేదు, నాకు నిజంగా స్థాయి లేదు దేంట్లో, వాళ్ళు ప్రజలకి స్పెషల్ స్టేటస్ మీద చేసిన అన్యాయంలో నాకు వాళ్ళంత స్థాయి లేదు. నాకున్నది ఒకటే ఏంటంటే, నేను స్పెషల్ స్టేటస్ కోసం నేను ప్రజల కోసం పోరాడి జైలుకి వెళ్ళిన వ్యక్తిని, అరెస్ట్ అయిన వ్యక్తిని. వాళ్ళు జోన్ లేదు, గిన్ లేదు అని చెప్పి సరదాగా ఏసీ రూమ్లో కూర్చుని నవ్వుకున్న వ్యక్తులు. మరియు టీడీపీ అభ్యర్థిని చూసుకుంటే కనుక మరి ఆయన ఒకప్పటి వైజాగ్ మేయర్గా చేశారు. చాలా వరకు ఆయన మీద భూదందాలు లేదంటే కనుక ల్యాండ్ గ్రాబింగ్ సంబంధించి అంటే ఇలాంటి అలిగేషన్లు ఆయన మీద పెడతాం జరిగిందండి. ఆయన మీద చాలా వరకు ఉన్నాయి. ప్రజలు క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరికి ఓటు వేయాలి అనే విషయానికి వచ్చేసరికి మీరు ముగ్గురు ప్రొఫైల్స్ పక్కన పెట్టుకోండి. నా ప్రొఫైల్ పక్కన పెట్టండి, మీరు అవంతి శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ పెట్టుకోండి, సబ్బం హరి గారి ప్రొఫైల్ పెట్టుకోండి. మీరు ఆ ముగ్గురు ప్రొఫైల్స్ కంపేర్ చేయండి. మీకు రాబోయే రోజుల్లో భీమిలిని ఒక ఆపర్చునిటీ జోన్ కింద, ఒక మంచి ఐటీ హబ్ కింద, ఒక టూరిస్ట్ ఏరియా కింద ఇలా మార్చాలంటే కనుక ఈ ముగ్గురులో ఎవరు చేయగలరు, భీమిలో ఉన్న యువతకి ఎవరు ఉద్యోగాలు ఇప్పించగలరు, ఎవరు ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేయగలరు, లేదంటే కనుక మన గంగపుత్రులకి ఎవరు ఆసరా కల్పించగలరు అనేది మీరు ఆలోచించగలిగితే కనుక మీకు క్లియర్గా ఒక పిక్చర్ వస్తుందండి. ఆ ముగ్గురిని కంపేర్ చేయమని నేను అడుగుతున్నాను. నేను భీమిలిలో ఎప్పుడైతే ప్రచారం మొదలుపెట్టానో ఆ రోజు నుంచి కూడా నాకు ఎదురయ్యేవి ప్రధాన సమస్యలు అనేసరికి మీకు పెద్ద సమస్యలు కనబట్టలేదండి. అక్కడ ప్రధాన సమస్యలు కొన్ని ఉన్నా మీకు ఎక్కడికి వెళ్తున్నా కూడా కామన్గా రిపీట్ అయ్యే సమస్యలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే తాగునీరు. ముఖ్యంగా మాకు తాగడానికి నీరు లేవని చెప్పి అంటున్నారు, మంచినీళ్ళు లేవంటున్నారు. రెండోది కాలువలు, ఎక్కడ చూసినా ఓపెన్ డ్రైనేజ్ అంతా కూడా. మీకు ఇంటి ముందు నుంచి కాలువ వెళ్తూ ఉంటుంది, పొరపాటున ఓవర్ఫ్లో అయితే ఆ నీళ్లు ఇంట్లో కూడా వస్తున్నాయి. నెక్స్ట్ మళ్ళీ మన కాలుష్య సమస్య, ఎక్కడ చూసినా కూడా మీకు చాలా కాలుష్య సమస్య ఉంటుంది. మత్స్య సంపద అంతా పోతుంది. కొన్ని కెమికల్ మన ఫార్మా ఫ్యాక్టరీస్ వల్ల రిలీజ్ అయ్యే వాటి వల్ల వాళ్ళకి వచ్చే జబ్బులు కానీ అన్నీ ఎక్కువ అవుతున్నాయి. నెక్స్ట్ మేజర్గా వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మా ఇంటిపై నుంచి కూడా హై టెన్షన్ వైర్లు వెళ్తున్నాయి. వాటి వల్ల మేము పిల్లలు మన డాబా మీదకి వెళ్ళి ఆడుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి చిన్న మనకి సాల్వ్ చేయగలిగే సమస్యలు అండి. మనం కనుక రూల్స్ యాక్చువల్లీ కరెక్ట్గా ఫాలో అయితే కనుక తప్పకుండా ఇలాంటి ఇష్యూస్ మనం అడ్రస్ చేయొచ్చని నేను భావిస్తున్నాను. జనాలు ఎక్కడ కూడా మాకు 5 అంతస్తులు బిల్డింగ్ కట్టించండి, ఏసీలు పెట్టించండి అడగట్లా, తాగడానికి నీళ్ళు అడుగుతున్నారు. అది కామన్ ఇష్యూ మాకు ఎక్కడికి వెళ్ళినా కూడా, భీమిలి అంతా ఎక్కడ చూసుకున్నా. సో ఈ ఇష్యూని అడ్రస్ చేయడానికి డెఫినెట్గా మేము ఒక మంచి ప్రణాళికతో వెళ్తున్నాం. రాబోయే రోజుల్లో మనకి తప్పకుండా భీమిలిలో ఉన్న ప్రతి గ్రామానికి కూడా మంచి అందించే విధంగా మేము ముందుకెళ్తాం. అంతేకాకుండా ఈ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ని ఎలా అడ్రస్ చేయాలి, మన టౌన్ ప్లానింగ్ సంబంధించి ఎక్కడెక్కడ మన లేఅవుట్లో మనకి ఏ విధానంలో వెళ్తే కనుక మనకు ప్రాసెస్ ప్రకారం దశల వారీగా ఈ డ్రైనేజ్ సిస్టమ్ని మనం క్లోజ్ చేసుకుని వాళ్ళకి ఒక మంచి హ్యాపీ అండ్ హెల్దీ ఎన్వైర్న్మెంట్ ఇచ్చేట్టు మేము ప్లాన్ చేస్తున్నామండి. ఇంక అంతేకాకుండా ఈ పొల్యూషన్ సమస్య కానీ ఈ కంట్రోల్ మనకి పొల్యూషన్ ఆ కంపెనీస్తో మాట్లాడి ఏ విధంగా అయితే మనం దీన్ని తగ్గించగలమని ప్రజలకు అనుకూలంగా ఉంటుందని చెప్పి మేము డెఫినెట్గా చూసి ఈ 5 ఏళ్లలో మేము ప్రతిదీ చేసి పెడతామని చెప్పి చెప్తున్నామండి. ఇంకో ముఖ్యమైన సమస్య ఏంటంటే పంచగ్రామాల సమస్య. ఈ పంచగ్రామాల సమస్య ఏంటంటే, మనకి దేవాదాయ శాఖకు సంబంధించి కొన్ని భూముల గురించి అక్కడ మన సింహాచలం ప్రజల సమస్యగా ఉంది. ఇది ఎందుకు సాల్వ్ అవ్వట్లేదంటే, దీనికి సంబంధించి ఒక 4-5 ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారన్నమాట. 4-5 కాన్స్టిట్యూన్సీలో కలిసి ఉంది. ఇది ఒక కామన్ మాట మీద రాలేకపోవడం వల్ల కొంత ఇష్యూస్ అవుతున్నాయి. మనం జనసేన పార్టీ వచ్చాక ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కూర్చోబెట్టి, ప్రజల్ని కూర్చోబెట్టి దేవాదాయ శాఖతో పాటు కలిసి కూర్చుని ఆ ఇష్యూని సాల్వ్ చేస్తున్నాను. నేను భీమిలి ప్రజలకు చెప్పేది ఒకటే అండి, అదేంటంటే మనకి ప్రతి ఒక్క ఇంటికి కూడా ఒక సమస్య ఉంది, ప్రతి ఒక్క వీధికి ఒక సమస్య ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ అది చిన్న సమస్యలు, మళ్ళీ పెద్ద సమస్యలు కూడా కాదు, వాళ్ళు ఈ సమస్యల కోసం పోరాడుతున్నారు. కానీ
అవి ఎప్పటికీ కూడా మనకి ఒక సొల్యూషన్ లేదంటే ఒక పరిష్కారం తీసుకువెళ్ళట్లేదు. అది ఎందుకంటే గెలిచిన ఎమ్మెల్యే ప్రజల్ని మర్చిపోయి తనకంటూ ఒక ఎమ్మెల్యే ఆఫీసు లేదంటే తనకు సొంత ఇల్లు కట్టుకుని ఆ 5 అంతస్తుల బిల్డింగ్లోనూ ఆ ఏసీ రూమ్లో ఉండటం వల్ల నన్ను కనుక ప్రజలు జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలిగితే 5 ఏళ్ల పాటు నేను సీఎం మనకి ఎమ్మెల్యేగా ఉంటానండి. ఆ 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్న పదవీ కాలంలో నేను ప్రతి నెలలో ఒక రోజు మనకి భీమిలి ప్రాంతంలో ఉన్న ఒక గ్రామంలో ఉంటాను. పొద్దున్నుంచి నా రాత్రి దినచర్య మొత్తం కూడా ఆ గ్రామస్తుల ఇంటి ముందే జరుగుతుందండి. వాళ్ళ ఇంట్లో ఉంటాను, వాళ్ళు పెట్టింది తింటాను, వాళ్ళు ఇచ్చిన మంచినీళ్ళు తాగుతాను. వాళ్ళ ఇంటి ముందే వాళ్ళ ఒక టేబుల్ వేసుకుని ఎమ్మెల్యే ఆఫీస్లో ఏవైతే ఆ రోజు జరగాల్సిన పనులు ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ ఇంటి బయట చేసి చూపిస్తానండి. దాని ద్వారా వాళ్ళ ఇంట్లో ఉన్న డ్రైనేజ్ సమస్య కానీ, వాళ్ళ మరుగుదొడ్ల సమస్య కానీ, వాళ్ళు ఎలాంటి నీళ్లు తాగుతున్నారు, వాళ్ళ జీవన విధానం ఎలా ఉందని చెప్పి ఒక ఎమ్మెల్యేగా నాకు అర్థమవుతుంది. సో అప్పుడు మనకి ఏదైనా సరే డెసిషన్ అనేది ఫాస్ట్గా ఉంటుందండి. ఎక్కడో వాళ్ళు గెలిపించిన ప్రజలు ఎమ్మెల్యే ఆఫీస్ బయటకు వెళ్ళి లైన్లో నుంచుని ఎప్పుడు పిలుస్తారని చెప్పి ఎండలో ఉంటాం కాదండి. గెలిచిన ఎమ్మెల్యే ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. అదే విధంగా నేను ఇచ్చిన హామీ ఏంటంటే నేను ప్రతి నెలలో ఒక రోజు 5 ఏళ్ల పాటు ఒక రోజు ఒక గ్రామాన్ని ఎంచుకుని తప్పకుండా ఆ గ్రామంలోనే ఎమ్మెల్యే ఆఫీస్ పెట్టుకుని ఆ ఇంటి బయటే కూర్చుని నేను వాళ్ళకి వచ్చిన సమస్యలు సాల్వ్ చేస్తానని చెప్పి ప్రతి చోట మాటిస్తున్నానండి. ప్రతి ఇల్లు కూడా ఒక ఎమ్మెల్యే ఆఫీస్ కావాలి. ప్రతి ఇంట్లో ఎమ్మెల్యే వాళ్ళ సొంత కొడుకైతే ఎలా ఉంటుందో వాళ్ళు అలా ఫీల్ అవ్వండి. అందుకే నేను కొత్తగా ఈ విధంగా ముందుకెళ్తున్నాను. జనసేన పార్టీ అభ్యర్థిగా సిపిఐ, సిపిఎం మరియు బీఎస్పీ పార్టీలు బలపరిచిన భీమిలి నియోజకవర్గ అభ్యర్థిగా నేను మిమ్మల్ని అడిగేది ఒకటే. నా పార్టీ గుర్తు గాజు గ్లాసు, సీరియల్ నెంబర్ 7. మీరు గనక జనసేన పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించాలనుకుంటే కనుక గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి సీరియల్ నెంబర్ 7 అని ఉంటుందండి. 7 గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మన భీమిలికి సంబంధించి తగరపవలస జూట్ మిల్ ఒకటి ఇష్యూస్ ఉన్నాయండి. 6,000 కుటుంబాలు దానికి రావాల్సిన బకాయిల కోసం పోరాడుతున్నారు. సో తప్పకుండా మేము ఆ జూట్ మిల్ ఫ్యాక్టరీకి సంబంధించి దాన్ని ఏ విధంగా మనం ఓపెన్ చేయించగలం, లేదంటే కనుక దాని బకాయిలు ఎంత ఉన్నాయి, తిరిగి మళ్ళీ ఎంతవరకు మనం చెల్లించగలం అనే దాన్ని బయటకు తీసుకొచ్చి కార్మికులకి, యాజమాన్యానికి ఒక మధ్య మార్గంలో ఏదైతే మనకి ప్రజలకు అనుకువగా ఉంటుందో, కార్మికులు సంతోషంగా ఉంటారో దాని వేలో మేము మధ్య మార్గంలో తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కరించి మన జూట్ మిల్ ఫ్యాక్టరీని తెరిపించే విధంగా మేము పోరాడతామండి. అంతేకాకుండా మన తగరపవలసకు వచ్చేసరికి ఒక బస్ డిపో అడుగుతున్నారు. ఎందుకంటే మన భీమిలి నియోజకవర్గాన్ని తగరపవలస ఒక వాణిజ్య కేంద్రం. అలాంటి దానికి ఒక బస్ డిపో లేకుండా పోయింది, ఒక బస్ స్టాప్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. తప్పకుండా మన జనసేన పార్టీ రాగానే మన తగరపవలసలో ఒక బస్ డిపో ఏర్పాటు చేసుకుంటాం. అంతేకాకుండా ఏవైతే మన మత్స్యకార గ్రామాలు ఉన్నాయో ప్రతి గ్రామానికి కూడా మంచినీరు అందించే విధంగా మంచి ఆరో ప్లాంట్ పెట్టి మంచినీరు అందించే విధంగా జనసేన పార్టీ ముందుకెళ్తుందండి. ఆనందపురం మండలానికి సంబంధించి ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజ్ అడుగుతున్నారండి జనాలు. సో తప్పకుండా మన జనసేన పార్టీ రాగానే ఆనందపురం మండలంలో మనకి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ పెడతాం జరుగుతుంది. ఒక మండలంలో అని కాకుండా ప్రతి మండలంలో కూడా ఏవైతే మనకి ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కాలేజీలు లేవో ప్రతి మండలంలో కూడా మన జూనియర్ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అంతేకాకుండా యువత కూడా మనకి క్రీడా మైదానాలు అడుగుతున్నారు. మనకి తగరపవలస కానీ మన ఆనందపురం కానీ ఇలాంటి ఏరియాలో చూసుకుంటే స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎక్కువ, మన క్రీడాకారులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు చాలా వరకు గ్రౌండ్ అడుగుతున్నారండి. మళ్ళీ ఐఏఎం సంబంధించి ఎవరైతే మనకి భూమి కోల్పోయిన వాళ్ళు ఉన్నారో, రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నష్టపరిహారం ఎప్పటికీ రాలేదని చెప్పి బాధపడుతున్నారు. సో తప్పకుండా మనకి ఐఏఎం అయితే ఇంకా మనకి మొదలు కూడా అవ్వలేదు, మనకి వర్క్ ఇంకా అవుతుంది. కానీ వీళ్ళు ఈలోపు అది అయ్యేంత వరకు కూడా మేము ఆగలేము, మాకు చాలా నష్టం జరుగుతుంది, దీనివల్ల మేము చాలా వరకు కోల్పోయామని చెప్పి అంటున్నారు. ఈ పార్టీకి అసలు ఐఏఎం స్టార్ట్ అయిపోవాలి, వీళ్ళకి నష్టపరిహారం అందాలి. కానీ మనకి అక్కడ ఎలాంటి పురోగతి కనిపించట్లేదు. జనసేన పార్టీ వచ్చాక తప్పకుండా వాళ్ళకి ఏవైతే వాళ్ళ నష్టపరిహారం రావాల్సిందో అది మనం తప్పకుండా అందిస్తాం. అంతేకాకుండా మన పద్మనాభం మండలంలో వాళ్ళకి మేజర్గా డ్రైనేజ్ సిస్టమ్ కానీ తాగునీరు సమస్యలు ఉన్నాయి, అవన్నీ తీరుస్తామని చెప్పి మేము మా మేనిఫెస్టోలో పెట్టడం జరుగుతుందండి. మరియు భీమిలిని ఒక మంచి టూరిజం హబ్గా కింద మార్చి ఆ టూరిజం హబ్లో మనకు ఆ టూరిజం శాఖలో కూడా ముఖ్యంగా లోకల్ యువతకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా మన జనసేన పార్టీ ముందుకెళ్తుందండి. నేను జనసేన పార్టీలో విద్యార్థి విభాగమైన భగత్ సింగ్ స్టూడెంట్స్ యూనియన్కి రాష్ట్ర కన్వీనర్గా ఉన్నానండి.
దీని ద్వారా నేను చూసింది ఏంటంటే విద్యార్థులంతా వాళ్ళ మైండ్ సెట్ మార్చుకున్నారు, వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకున్నారు. నాకు ఒక స్టూడెంట్ చెప్పాడు, అన్న ఇదివరకు మేము కాలేజీల్లో కానీ ఇలాంటి టైంలో ఖాళీ సమయం దొరికితే కనుక క్రికెట్ గురించో సినిమాల గురించో సరదాగా ఎక్కడికి వెళ్ళాలని చెప్పి దాని గురించి మాట్లాడుకునేవాళ్ళం. కానీ జనసేన పార్టీ పెట్టాక మేము మా కాలేజీల్లో కానీ లేదంటే మాకు ఖాళీ సమయాల్లో ఏ పొలిటికల్ పార్టీ ఏం చేస్తుంది, ఏ రాజకీయ నాయకుడు అవినీతి ఎంత చేశాడు, మనం ఎవరికి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని చెప్పి మాట్లాడుకోవడం మొదలుపెట్టాము. యువతకి లేదంటే విద్యార్థులకి మన రాజకీయాల పట్ల ఆకర్షితులు అయ్యేవండి. దానికి కారణం జనసేన పార్టీ, దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పడం జరిగిందండి. సో ఈ విధంగా మనకి ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి నేను కోరుకునేది ఒకటే, విద్యార్థులందరూ కూడా చాలా వరకు మీ మొదటి ఓటు అంటే మీ ఫస్ట్ ఓటు అయిపోతున్నారు. సో మీరందరూ కూడా మీకు ఏదైనా సరే ఫస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు కొన్న ఫస్ట్ సైకిల్ మీకు గుర్తుంటుంది, మీరు వాడిన ఫస్ట్ బైక్ మీకు గుర్తుంటుంది. సో అలాగే మీరు వెయ్యబోయే మీ ఫస్ట్ ఓటు కూడా మీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలంటే మంచి విలువలు ఉన్న పార్టీ మన జనసేన పార్టీకి మీ మొదటి ఓటు వేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మన జనసేన పార్టీకి ఉన్న మేజర్ బలం ఏంటంటే జన సైనికులు అండి. జన సైనికులు నేను వాళ్ళని కోరుకునేది ఒకటే, మన పార్టీ డబ్బు పంచదు, మద్యం పంచదు. కేవలం మనం ఏంటంటే మన ప్రజలకి మంచి భవిష్యత్తు ఉందని చెప్పి మనం హామీ ఇస్తాం. కాబట్టి ఈ విషయాన్ని జన సైనికులు అందరూ కూడా మీ ఓటు వేసి మీతో పాటు ఒక 10 మందితో ఓటు వేయించగలిగినప్పుడే మనం ఈ డబ్బు రాజకీయాన్ని, ఈ ధన రాజకీయాన్ని అంతం చేయగలం. కాబట్టి మీ ఓటు మీరు వేయండి. మీతో పాటు ఒక 10 మందితో జనసేన పార్టీకి ఓటేసే విధంగా వాళ్ళు ఒప్పించి మన పార్టీ సిద్ధాంతాల గురించి చెప్పి వాళ్ళతో ఓటు వేయించవలసిందిగా కోరుకుంటున్నాను. మన రాష్ట్ర ప్రజలు జనసేన పార్టీకి ఎందుకు ఓటు వేయాలంటే, ఈరోజు రాష్ట్రంలో ఏదన్నా మార్పు జరగాలంటే జనసేన పార్టీ రావాలండి. ఇప్పుడు నాలాంటి ఒక యువకుడు, మనకి ప్రతి చోట కూడా యువత రావాలి, టీవీలో చూస్తాం, సినిమాల్లో చూస్తాం, వీళ్ళు యువత వస్తే బాగుంటుంది అనుకుంటారు. కానీ నిజం జీవితంలోకి వచ్చేసరికి ఏ పార్టీ కూడా యువతకు అనేది సీట్లు ఇవ్వదు, సామాన్యులకు సీట్లు ఇవ్వదు. ఇప్పుడు సీట్లు ఇచ్చినా ప్రజలు దాన్ని గెలిపించుకునే అంతవరకు వాళ్ళ ఆలోచన శక్తి రావట్లేదు. కాబట్టి ఈరోజు నేను రాష్ట్ర ప్రజలను కోరుకునేది ఏంటంటే, మన సినిమాల్లో చూసినట్టు లేదంటే కనుక చాలా వరకు బుక్స్లో చదివినట్టు ఈసారి మన పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకు వేసి సామాన్యులకి కానీ, మన మధ్యతరగతి నుంచి వచ్చిన మన ఇంట్లో సభ్యులకు కానీ లేదంటే కనుక ఒక యువతకు కానీ టికెట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు డెసిషన్ మీ చేతిలో ఉంది. మీకు మార్పు కావాలా లేదంటే కనుక పాతతరం రాజకీయాలు కావాలా, మీ చేతిలో ఉంది. ఈరోజు మన రాష్ట్రంలో ధన రాజకీయానికి జన రాజకీయానికి మధ్య పోటీ. ప్రజలందరూ కూడా మీకు ధన రాజకీయం కావాలా, జన రాజకీయం కావాలనేది మీరు డిసైడ్ చేసుకుని తప్పకుండా మీరు మీ ఓటు గాజు గ్లాసు గుర్తుపై వేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మనకి సిపిఐ, సిపిఎం మరియు బీఎస్పీ పార్టీల్లో జనసేన పొత్తు అనేది మనకి ఈరోజు రాష్ట్రంలో ఒక పెను సంచలనం. సిపిఐ, సిపిఎంలు ఎప్పటి నుంచో కూడా మనకి ప్రజల కోసం పోరాడుతూనే ఉన్న పార్టీలు. వాళ్ళు ఏ రోజు కూడా సూట్లు బూట్లు వేసుకోరు, కానీ తప్పకుండా ప్రజల కోసం అన్నీ వదిలిపెట్టి తిరుగుతున్న ఒక సైనికులు లాంటి వాళ్ళు. వాళ్ళ భావజాలాలు మా జనసేన పార్టీ సిద్ధాంతాలు కూడా దాదాపు ఒకలాగే ఉంటాయి. వాళ్ళు ఎప్పుడైనా సరే మనకి సీటు గెలిచినా గెలవకపోయినా వాళ్ళ పార్టీ సిద్ధాంతాలను వాడటం వాళ్ళు మొదలుపెట్టరు. ఒక 10 మంది చేసిన ఉద్యమాన్ని చాలా స్ట్రిక్ట్గా, చాలా మనకి ఎలా అంటే మనకి ఒక క్రమబద్ధీకరణలో వెళ్తారు. 10 మంది వచ్చినా కూడా ఎంతమంది వస్తారో ముఖ్యం కాదు, కానీ వాళ్ళ ప్రాణం పోయేంత వరకు ఒకసారి వాళ్ళు సిపిఐ, సిపిఎం కట్టుబడితే దాన్ని అలాగే ఉంటాం. మన జనసేనకులు కూడా అంతే. ఒకసారి మన జనసేన పార్టీలోకి వచ్చామంటే మన ప్రాణం పోయే వరకు జనసేన పార్టీలోనే ఉంటాం. మరి ఇప్పుడు బీఎస్పీ పార్టీని తీసుకుంటే కనుక మనకి ఎవరైతే మన ఆంధ్ర రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా వాళ్ళ కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేస్తున్న పార్టీ మన బీఎస్పీ. సో ఇలాంటి పార్టీని మేము నేషనల్ లెవెల్లో ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా వాళ్ళతో కలిపి మేము నడవడం అనేది నిజంగా మేము ఒక మంచి పరిణామంగా భావిస్తున్నాం. రాష్ట్ర ప్రజలు దాన్ని స్వాగతిస్తున్నారు. సో మనకి ఇప్పుడు సిపిఐ, సిపిఎం, బీఎస్పీ, మన జనసేన పార్టీ కలిసి ఫామ్ చేయబోయే గవర్నమెంట్ అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది. అది మనకి రేపన్న రోజు రాబోయే మన నేషనల్ లెవెల్ పాలిటిక్స్లో కూడా ఒక పెద్ద రోల్ ప్లే చేయబోతుందని చెప్పి నేను మీకు చెప్తున్నాను. మన పార్టీ మేనిఫెస్టో తీసుకుంటే కనుక మీకు ఇది ప్రజా మేనిఫెస్టో అనొచ్చండి. ఎందుకంటే మన పార్టీ మేనిఫెస్టో 4 గోడల మధ్య ఏసీ రూముల్లోనో చేసింది, ఒక 4 పెద్ద మనుషులు కూర్చొని చేసింది కాదు. మన ప్రజా పోరాట యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు 13 జిల్లాలు తిరిగినప్పుడు ప్రతి చోట నేను విద్యార్థి సమావేశాలు పెట్టడం జరిగింది. ఆ విద్యార్థి సమావేశాలు చాలామంది విద్యార్థులు అడిగారు, అన్న మాకు బస్ పాసులు మేము కట్టలేకపోతున్నాం, నెలల బస్ పాసు ఏం చేస్తే బాగుంటుంది,
లేదంటే కనుక అన్న ప్రతి సంవత్సరానికి ఒక ఎగ్జామ్ 2-3 ఎగ్జాములు 5-6 ఎగ్జాములు వస్తున్నాయి, కొన్ని ఎగ్జాములు అయితే ఎగ్జాములు రాశాక పేపర్ లీక్ అయిందని చెప్పి వాటిని ఆపేస్తున్నారు, అలా మేము ఎన్ని ఎగ్జాములు కట్టినా మాకు ఉపయోగం ఉండట్లేదు అని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ చదువులో ప్రైవేటీకరణ ఎక్కువైపోయింది, మేము ప్రైవేట్ కాలేజీలు బ్యాన్ చేయండి అని చెప్పి చాలా వరకు చెప్తున్నారు. ఇలాంటి పాయింట్స్ నుంచి పికప్ చేసి మన జనసేన పార్టీ మేనిఫెస్టో పెట్టడం జరిగిందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1 టైం ఫీ సిస్టమ్, మన ప్రభుత్వం సంబంధించి వచ్చే ప్రతి ప్రభుత్వ ఉద్యోగానికి కూడా మనకి ఎగ్జామ్ ఫీజుని మీరు సంవత్సరంలో ఒకసారి కడితే కనుక మొత్తం ఆ సంవత్సరంలో రిలీజ్ అయ్యే ఏ ఎగ్జామ్ గవర్నమెంట్ ఎగ్జామ్ మీరు ఫ్రీగా రాయొచ్చని చెప్పడం జరిగింది. అది మన ప్రజల్లోంచి తీసుకుందే, మన విద్యార్థుల్లోంచి తీసుకుందే. అంతేకాకుండా ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు కూడా ఉచిత విద్య, అది కూడా మన జనాల్లోంచి తీసుకుందే, మన యువతలోంచి తీసుకుందే. అంతేకాకుండా విద్యార్థులందరికీ కూడా ఉచితంగా బస్ పాస్, ఇది కూడా మనకి ప్రజల్లోంచి తీసుకుంది. మనకి ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ల్యాప్టాప్స్ అని చెప్పి అన్నారు, ఇది కూడా మనకి జనాల్లోంచి తీసుకుంది. మనకి ప్రజలకు ఏం కావాలి అని చెప్పి తెలుసుకుని మరి మనకి అది మనం ఎంతవరకు చేయగలం, ఎలా చేయగలం, దానికి బడ్జెట్ ఎంతవరకు సహకరిస్తుంది అని చెప్పి పూర్తిగా దాన్ని విశ్లేషించి మనకి మేనిఫెస్టోని పెట్టడం జరిగిందండి. అందుకే దీన్ని మనం ప్రజా మేనిఫెస్టో అని చెప్పి అంటాం. సో ఈ ప్రజా మేనిఫెస్టో విన్నాక ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పేది ఒకటే, వేరే ఏ పార్టీ అయినా కూడా మనకి ఓట్లు కొనాలి, డబ్బులు పంచాలి, కానీ మీ పార్టీ మేనిఫెస్టో కనుక మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే విజయం మీదే అని చెప్తున్నారు. అలా అంతటి మంచి మేనిఫెస్టో మనకు ఉంది కాబట్టి జన సైనికులు కానీ, మన తెలుగు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ మీరు తప్పకుండా చూసి అక్కడ మన తెలంగాణలో ఎంపీలుగా మన పోటీ చేసిన జన సైనికుల్ని, ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంపీలుగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సిపిఐ, సిపిఎం, బీఎస్పీ మరియు జనసేన అభ్యర్థులను గెలిపిస్తారని నేను భావిస్తున్నాను. మనకి మన ఆంధ్ర రాష్ట్రంలో జగన్ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు గడిచిన 5 ఏళ్లలో కూడా, కానీ ఏ రోజు ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా ఆయన నిలుపుకోలేదు, అసెంబ్లీకి వెళ్ళలేదు, కనీసం ప్రజా సమస్యల మీద పోరాడలేదు. ఆయన చేసింది ఏంటంటే ఆయన పార్టీ గెలుపు కోసం, ఆయన మైలేజ్ కోసం చేసింది మన పాదయాత్ర ద్వారా ఆయన చెప్పింది ఏంటంటే నన్ను గెలిపించండి, నన్ను సీఎం చేయండి అన్నాడు తప్ప ఏ రోజు కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడిన పాపానికి పోలేదు. కానీ మా జనసేన పార్టీ, మా అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెనకాల ఒక కార్పొరేటర్ కూడా లేకుండా ఆయన ఎన్నో సమస్యలు తీసుకురావడం జరిగింది. మనకి జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పెట్టి మన స్పెషల్ స్టేటస్ ఒక ఇంపార్టెన్స్ చెప్పడం జరిగింది. ఉద్దాన లాంటి సమస్యలు వెలుగులోకి తీసుకురావడం జరిగింది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ సమస్యను తీర్చడం జరిగింది. ఇలా అనేక సమస్యలు, మీకు ఎటువంటి హోదా, రాజకీయ నాయకుడికి ఎటువంటి ఒక పదవి లేకుండానే ఇన్ని సాధించినప్పుడు రేపు 2 రోజులు ప్రజలు మాకు గనక ఒక అవకాశం ఇస్తే తప్పకుండా మేము ప్రజలకి, వాళ్ళ ప్రజల పిల్లల భవిష్యత్తు మార్చి మేము చూపిస్తామని చెప్పి మీకు మాటిస్తున్నాం. మీకు వైసీపీ పార్టీ తీసుకుంటే కనుక పార్టీ నాయకుడు ఎవరైతే జగన్ గారు ఉన్నారో ఆయన ఎలక్షన్ కమిషన్కి పెట్టిన మన నామినేషన్ పత్రాలు ఎప్పుడు బట్టే చూసి మీరు చెప్పచ్చు 31 కేసులు ఆయనకు ఉన్నాయని చెప్పి పెట్టారు. ఇలాంటి ఒక నాయకుడు మనకి మన పార్టీ జనసేన అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో కంపేర్ చేసి చూసినప్పుడు మీకు తప్పకుండా ప్రజలకు అర్థమవుతుంది ఎవరు అలాంటి వాళ్ళు, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు. ఒక కానిస్టేబుల్ కొడుకు పెట్టిన పార్టీ జనసేన పార్టీ, ఒక సీఎం గారు కొడుకు పెట్టిన పార్టీ మన వైసీపీ పార్టీ. ఈ రెండిట్లో కూడా చాలా తేడా ఉంది. ప్రజలకు దగ్గరగా ఉండేవాడు జనసేన అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అదే ప్రజల్ని వాడుకుని పైకెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు సంపాదించి ఈరోజు అనేక కేసుల్లో ఇరుక్కున్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో ప్రజలకి ఒక కంపారిజన్ చేసినప్పుడు తప్పకుండా వాళ్ళిద్దరి మధ్య తేడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రజలు రేపన్న రోజు రాబోయే ప్రజలు, నేను ఒకటే కోరుకుంటాను, మీ ఇంట్లో పిల్లవాడిని మీరు జగన్ చేద్దాం అనుకుంటున్నారా, పవన్ కళ్యాణ్ గారిని చేద్దాం అనుకుంటున్నారు, మీ ఇష్టం. మీకు చంద్రబాబు నాయుడు గారి పాలన చూసుకుంటే కనుక గడిచిన 5 ఏళ్లలో వాళ్ళ పార్టీ మేనిఫెస్టోని ఎక్కడ అమలు చేసిన పాపానికి పోలేదు. ఆ పార్టీ మీరు మేనిఫెస్టో అనటం కంటే మనకి 1 ఇయర్ మేనిఫెస్టో అని చెప్పి అనొచ్చు. ఒక ఎలక్షన్స్ వస్తున్నాయి, ఆయన సంవత్సరం ముందు నుంచి ఆయన అమలు చేయడం మొదలుపెట్టారు. 5 ఏళ్లుగా ప్రజలు పొందాల్సినవన్నీ కూడా వాళ్ళు కోల్పోయి ఆఖరి సంవత్సరంలో అది కూడా మళ్ళీ టీడీపీ కార్యకర్తలు ఇచ్చిన రికమెండేషన్ లెటర్లు పట్టుకెళ్తే తప్ప అవి అమలు చేయని పరిస్థితిలో ఈరోజు మనకి మన ఆంధ్ర ప్రజలు ఆయన నెట్టారు. బాబు వస్తే జాబ్ వస్తున్నారు, కానీ జాబ్ వచ్చింది ఎవరికంటే వాళ్ళ బాబుకి, లోకేష్ బాబుకి తప్ప ఇంకెవరికి జాబ్ రాలేదు. అది కూడా మళ్ళీ ఈరోజు ఆయన మళ్ళీ ప్రజల మీద రుద్ది మాకు ఆయన ఒక మినిస్టర్గా చేసి ఈరోజు మమ్మల్ని మళ్ళీ మా ఐటీ పరిశ్రమకు పెట్టారు. సో అది నాకు తెలిసి నిజంగా ప్రజలు అన్నిటినీ గమనిస్తున్నారు. మనకి పసుపు కుంకుమ అని చెప్పి వాళ్ళు
ఏదైతే డబ్బుల పంపిణీ ఉంటుందో ఎలక్షన్లో దాన్ని అఫీషియల్గా చేయడం జరిగింది వాళ్ళు ఆ పసుపు కుంకుమ పేరుతో. మనకి డ్వాక్రా మహిళలకి సెల్ ఫోన్లు అని చెప్పి ఎవరైతే ప్రజలు కోపంగా వాళ్ళ మీద ఆవేశపూరితంగా ఉన్నారో వాళ్ళని చల్లబరచడానికి ఇచ్చిన లంచం లాంటిది, ఒక తాయిలం లాంటిది టీడీపీ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో అంతా కూడా. సో ప్రజలు తప్పకుండా ఈసారి టీడీపీ పార్టీని తిప్పికొడతారని చెప్పి వాళ్ళ ఓట్లతో వాళ్ళు బుద్ధి చెప్తారని చెప్పి నేను భావిస్తున్నాను. జగన్ గారు కానీ వైసీపీ పార్టీకి పదే టీడీపీతో జనసేన పార్టీ అలయన్స్ ఉందని చెప్పడానికి కారణం ఏంటంటే వాళ్ళకి భయం అండి. జనసేన పార్టీ ఎప్పుడూ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, మేము ఒంటరిగా పోరాటం చేస్తున్నాం, మేము కలిసి వెళ్ళేది సిపిఐ, సిపిఎం మరియు బీఎస్పీ పార్టీలతో తప్ప ఈ ఎన్నికల్లో ఎవరితో మాకు పొత్తు లేదని చెప్పడం జరిగిందండి. మీకు మరీ ముఖ్యంగా తీసుకుంటే కనుక టీడీపీ పార్టీ పతనానికి మొదటి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఎలాగైతే 2014లో టీడీపీ పార్టీని గెలిపించింది పవన్ కళ్యాణ్ గారు, మళ్ళీ అలాగే మన టీడీపీ పార్టీ పతనానికి కూడా కారణం పవన్ కళ్యాణ్ గారే. ఆయన మార్చి 14న పెట్టిన ఆవిర్భావ సభలో ఒక స్పీచ్తో మొత్తం టీడీపీ పార్టీ మనకి ఆ కంచుకోటని కూల్చేయడం జరిగిందండి. మన జేఎఫ్సీ పేరుతో మనకు అసలు నిజాలు బయటికి తీసి మనకి సెంట్రల్ మనకి గవర్నమెంట్ ఎంత ఇచ్చింది, మన స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది అని చెప్పి మాట్లాడి మీకు కాకినాడలో ఒక ఆంధ్రాలో ఆత్మగౌరవ సభ పెట్టి ఆ సభ ద్వారా ఫస్ట్ బీజేపీ పార్టీని టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు అని చెప్పింది మన జనసేన పార్టీ. అంతే తప్ప ఇప్పుడు జగన్ గారు విమర్శిస్తే ఎప్పుడు కూడా ప్రజలు నన్ను నమ్మలేదు. జగన్ గారు తీసుకెళ్ళి మన చంద్రబాబు నాయుడు గారు తిట్టినా ప్రజలు ఎప్పుడు నమ్మలేదు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మన టీడీపీ పార్టీ చేసిన తప్పు అని చెప్పడం మొదలుపెట్టారో అప్పుడే టీడీపీ పార్టీ పతనం అనేది మొదలైంది. అది ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు. ఎంత మీరు పదే మీ ఛానల్లో, మీ పేపర్లో ఒకటే పార్టీ మనకి పొత్తు పెట్టుకుంది, రహస్య ఒప్పందం అని చెప్పి మీరు ఎన్ని చెప్తున్నా కూడా జనాలు నమ్మే స్థితిలో లేదు. ఎందుకంటే జనాలకు తెలుసు టీడీపీ పతనం మొదలైంది పవన్ కళ్యాణ్ గారి మాటతో అని చెప్పి. సో ఈ విధంగా మీరు కనుక దాన్ని విశ్లేషించుకుంటూ వెళ్తే చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ స్టేటస్ మీద తప్పు చేశారు, ఆయన యూటర్న్ తీసుకున్నారని చెప్పి ఫస్ట్ మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు. జగన్ ఏనాడు కూడా మనకి టీడీపీ పార్టీ గురించి కానీ లేదంటే కనుక వాళ్ళు చేస్తున్న తప్పుల గురించి కానీ మాట్లాడలేదు. మాట్లాడినా అతను చేసిన తప్పుల ముందు అవి జనాలకి పెద్ద తప్పులుగా అనిపించలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఎప్పుడైతే టీడీపీ పార్టీని వేలెత్తి చూపించడం మొదలైందో అప్పుడే ప్రజలు టీడీపీ పార్టీ పట్ల, వాళ్ళు చేస్తున్న తప్పుల పట్ల వాళ్ళు అవి గమనించి టీడీపీ పార్టీ పతనం అప్పుడే మొదలైందండి. సో ఇప్పుడు మీరు ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన జనసేన పార్టీకి కానీ టీడీపీ పార్టీకి కానీ మన జగన్ గారు ఎంత మమ్మల్ని ప్రజల మధ్యలో తీసుకొచ్చి ఒకటే అని చెప్పి చెప్తానికి వీలున్నా ప్రజలు నమ్మట్లేదు. ఇంకా దానివల్ల మీకు కేసీఆర్ గారికి లేదంటే కనుక మోడీ గారికి ఉన్న లింక్ బయటపడుతుందండి. అంతే తప్ప మన జనసేన ఎప్పుడూ కూడా ఒకటే మాట, ఒకటే మనకి కావాల్సిన సిద్ధాంతంతో ముందుకెళ్తున్నామండి. జనసేన పార్టీ అభ్యర్థిగా నేను మన రాష్ట్ర ప్రజల్ని కోరుకునేది ఒకటే, ఎప్పుడూ కూడా మన సామాన్యులు ఎందుకు మనకు రాజకీయాల్లోకి రారు, యువకులు ఎందుకు రాజకీయాల్లోకి రారు అని చెప్పి మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. కానీ ఈసారి ఆ అవకాశం ఇచ్చారు మన పవన్ కళ్యాణ్ గారు. మీరు ఇప్పుడు ఆ మార్పు కావాలా వద్దా అనేది మీ చేతుల్లో ఉంది. మీరు కనుక మాలాంటి అభ్యర్థుల్ని జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించగలిగితే కనుక మీరు అనుకున్న సామాన్యులు, మీకు సమస్యలు తెలిసిన సామాన్యులు, మీ సమస్యలు తెలిసిన యువకులు, మాలాంటి వాళ్ళు పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మన ఏప్రిల్ 11న ఎలక్షన్ డే రోజు మీరు పోలింగ్ స్టేషన్కి వెళ్ళి మీ అమూల్యమైన ఓటుని గాజు గ్లాసు గుర్తుపై వేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అలా చేసినట్టయితే మేము ఎలాంటి డబ్బు పంచలేదు, ఎలాంటి మద్యం పంచలేదు. రేపొద్దున మీ నుంచి మేము ఆశించేది కూడా ఏమీ ఉండదు. తిరిగి మీకు సేవ చేయడానికి మాత్రమే ఈరోజు మేము యువకులుగా ముందుకు రావడం జరిగింది. సో ప్రజలు దాన్ని గమనించి మీరు దయచేసి 2000 రూపాయల నోటుకో, చిన్న ముక్కు పొడకలకో, స్టీల్ బిందెల కోసమో, చీరల కోసమో మీరు కనుక మీ ఓటుని అమ్ముకున్నట్టయితే అది మీరు పిల్లల భవిష్యత్తుని తాకట్టు పెట్టినట్టే. మీరు నిజాయితీగా ఆలోచించి మీ పిల్లల భవిష్యత్తు కోసం ఏది బాగుంటుందో మీ పిల్లలతో చర్చించి ఓటు వేయగలిగితే కనుక రేపు తరం బాగుపడుతుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది చెప్పి నేను ఆశిస్తున్నాను. మిమ్మల్ని నేను కోరుకునేది ఒకటే, మీ ఓటు ఏదైతే ఉందో దాన్ని గాజు గ్లాసు గుర్తుపై వేసినట్టయితే తప్పకుండా మాలాంటి యువకులు, మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడలు నడిచి మీకు మన రాష్ట్రానికి మంచి చేస్తామని హామీ ఇస్తున్నాం. Please subscribe Next TV for more videos.